యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. భూ వివాదం కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. వ్యవసాయ భూముల వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోచంపల్లి పట్టణానికి చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ భర్త సుర్కంటి రంగారెడ్డి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అయితే హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, స్థానిక ఎస్ఐ ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టి సంబంధిత ఎస్ఐను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోచంపల్లి పోలీస్ స్టేషన్ ముందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు మాజీ కౌన్సిలర్ భర్త రంగారెడ్డి గారి విషయంలో వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయం విషయంలో ఎస్ఐ గారి ముందు బైఠాయించి అక్కడ కూడా స్పందించకుంటే రాస్తారోకో చేయడం జరిగింది. గత నెల రోజుల నుండి సరే వ్యవసాయ రంగంలో అనేక రకాల సంబంధించిన సమస్యలు ఉంటాయి, దాన్ని మేము అనట్లేదు. 17వ తారీఖున వాళ్ళ నాన్నగారిని కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి కొడితే పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినా ఎస్ఐ గారు స్పందన లేదు. 26వ తారీఖున సోషల్ మీడియాలో రంగారెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైరల్ చేయడం జరిగింది. దానికి పిటిషన్ ఇచ్చిన స్పందించలేదు. అదేవిధంగా 2వ తారీఖు నాడు రంగారెడ్డి గారికి సంబంధించినటువంటి మోటార్లు 2 డ్యామేజ్ చేసారు. వ్యవసాయానికి సంబంధించిన మోటార్లు, స్టార్టర్లు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు రంగారెడ్డి గారి మీద వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో గత 20 రోజుల నుంచి వాళ్ళ కుటుంబం మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నా, వారు పోలీసులకు న్యాయం చేయమని ఫిర్యాదు చేసినా ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ గారు అసలు పట్టించుకోకపోవటం, వాళ్ళ మీద కేసులు పెట్టకపోవటం, దౌర్జన్యం చేసి వాళ్ళ నాయనను అనేక రకాల చిత్రహింసలు చేసినా కూడా బంధించి కొట్టిన వీడియో లేదంటాడు. కొట్టిన వీడియోని చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చేయటం అనేది ఇది బాధాకరం, విచారకరము. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అనేక సందర్భాలలో రంగారెడ్డి గారిని హత్య చేస్తామని ఎస్ఐ గారే